నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహజ ఆయుర్వేద ఫార్మసీ నుంచి డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు. సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అలానే మెడ నొప్పి, ఇలా అన్ని నొప్పులకు సంబంధించి మీ దగ్గర ఒక మంచి కిట్ ఉందని విన్నాను సార్. సో ఆ విషయాన్ని ఈ రోజు మా వ్యూయర్స్ కి చూపించడానికి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చేసాను. సో అసలు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అసలు ఈ కిట్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది అంటే? తప్పకుండా. యాక్చువల్ గా ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారు, నడుముల్లో నొప్పి అవనివ్వండి, మోకాల్లో నొప్పి అవ్వండి, మెడల్లో నొప్పి అవ్వండి, ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటున్నారు. జనరల్ ఏదో ఒక పెయిన్ జెల్ రాసుకుంటున్నారు. అది ఒక 6 hours 8 hours పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వర్క్ చేయాలిగా, రెగ్యులర్ వర్క్ చేయాలి, కానీ ఈ పెయిన్ తో ఆ వర్క్ ఆపలేరు కాబట్టి ఇంకో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. ఇలా కంటిన్యూ వాళ్ళ లైఫ్ లో పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, పెయిన్ జెల్స్ కానివ్వండి, స్టీరాయిడ్స్ కానివ్వండి, ఇట్లాంటి టాబ్లెట్స్ కంటిన్యూ వాడడం వల్ల ఈ నొప్పి తగ్గడం ఏమన్నా అవనివ్వండి, బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ ఏంటి అంటే క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోవడం, అంటే కిడ్నీల పైన ఎఫెక్ట్ అవ్వడం, లివర్ లో సింథసిస్ అయ్యేటువంటి డిజార్డర్స్ కావడం, తర్వాత ఎసిడిక్ ప్రాబ్లం, ఏ ఆహారం తీసుకున్నా ఎసిడిటీ అయిపోవడం. ఎందుకంటే పెయిన్ కిల్లర్ కంటిన్యూ వాడడం వల్ల ఇంటెస్టైన్ యొక్క లోపల మ్యూకోసా కరిగిపోద్ది. దాని వలన కొంచెం కారం తీసుకున్నా మంట స్టార్ట్ అయిపోద్ది. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేద శాస్త్రంలో తయారు చేయబడినటువంటి ఆర్థో కేర్ కిట్ అండి. కంటిన్యూ వాడవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంప్లీట్ హెర్బల్స్. ఎందుకంటే పెయిన్ తగ్గుతుంది. మనకి పెయిన్ కిల్లర్ వేసుకున్నంత ఫాస్ట్ గా పెయిన్ తగ్గదు. మీరు చాలా మంది ఏమనుకుంటారు, నాకు ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా 2 నిమిషాల్లో తగ్గిపోయిందండి, మీ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవట్లేదు. అది ఎలా సైడ్ ఎఫెక్ట్ అవుతుందో, ఇది సైడ్ ఎఫెక్ట్ తెలియదు కదా. ఇది సైడ్ ఎఫెక్ట్ అవ్వకుండా నీకు తగ్గిస్తున్నాం కదా. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రంలో గుగ్గులు అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ గుగ్గులు అనే మెడిసిన్ బాడీ లోపల పెయిన్ ని తగ్గిస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అలాంటి మెడిసిన్స్ వాడి మనం ఈ కిట్ ప్రిపేర్ చేస్తాం. ఈ కిట్ లో వచ్చేసి ఆర్థో కేర్ ఆర్ టాబ్లెట్ ఒకటి, ఆర్థో కేర్ పి టాబ్లెట్, ఈ రెండు, ఒకటి పెయిన్ రిలీవ్ కోసం, ఒకటి లూబ్రికేషన్ పెంచడం కోసం, ఈ 2 టాబ్లెట్స్ ఇచ్చాను. తర్వాత ఆర్థో కేర్ సహజ న్యూరో రోలాన్ ఒకటి ఇచ్చాను, ఆర్థో కేర్ జీ జెల్ ఇచ్చాను, జెల్ ఒకటి, ఆయిల్ ఒకటి ఇచ్చాను. ఈ 4 కలిపి ఒక కిట్ అండి. టాబ్లెట్స్ ఉదయం తిన్నాక రాత్రి తిన్నాక వేసుకోవాలి. ఆర్థో కేర్ జీ జెల్ రాత్రి పడుకునేటప్పుడు ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో ఆ భాగంలో అప్లై చేసి వదిలిపెట్టేసేయాలి రోజు రాత్రి. సహజ న్యూరో రోలాన్ అనే ఒక రోలాన్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో అక్కడ రోల్ చేయాలి. ఉదయం రోల్ చేసి వర్క్ వెళ్ళిపోవచ్చు, పెయిన్ తగ్గిపోద్ది, వర్క్ చేసుకోవచ్చు. రాత్రి వచ్చాక దానికి రెస్ట్ ఇవ్వడానికి జెల్ రుద్దుకోవాలి. ఇలా రోజు చేస్తే ఆ పెయిన్ భాగం అనేది స్ట్రెంగ్నెస్ అవుతుంది. అంటే మోకాళ్ళు అవనివ్వండి, నడుము అవనివ్వండి, మెడ నొప్పి అవనివ్వండి, అక్కడ స్ట్రెంగ్నెస్ అవుతుంది, లూబ్రికేట్ అవుతుంది. ఈ టాబ్లెట్స్ పెయిన్ ని కంట్రోల్ చేసేస్తాయి. ఇలా 1 month 2 months వాడేస్తే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ ఏదో వర్క్ వలన లేకపోతే స్ట్రెస్ వలన మళ్ళీ పెయిన్ అయింది అనుకోండి, మళ్ళీ ఒక 1 month వాడుకుంటే సరిపోతుంది. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ పెయిన్ కిల్లర్ వేసుకునే దానికంటే ఇది 100% బెటర్ అండి. బెటర్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం పెయిన్ తగ్గిస్తాం. ఇది ఎవరెవరు వాడొచ్చు అంటారు డాక్టర్ గారు? మాక్సిమం 10 years బిలో వాళ్ళైతే హాఫ్ డోస్ చేసుకుంటాం. 10 years అబోవ్ వాళ్ళు ఎవరైనా వాడవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోకాలు నొప్పులు అవనివ్వండి, మెడ నొప్పి అవనివ్వండి, నడుము నొప్పి అవనివ్వండి. మెయిన్ గా మోకాలు నొప్పుల్లో లూబ్రికేషన్ ప్రాబ్లం, నడుముల నొప్పుల్లో డిస్క్ ప్రాబ్లం, మెడ నొప్పుల్లో కూడా డిస్క్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ ని మనము పెయిన్ తగ్గించి లూబ్రికేషన్ ని పెంచడానికి ఆయిల్ ఉంది, రోలాన్ ఉంది, టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి గనక వాడితే విత్ ఇన్ 1.5 month లో సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత అవసరం లేదు, ఇక వాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఎక్కువైనప్పుడు లేకపోతే మళ్ళీ కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు మళ్ళీ పెయిన్ అవుతుంది, మళ్ళీ ఒక 1 month వాడి ఆపేస్తే సరిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఆర్థో కేర్ కిట్ అనేది డాక్టర్ ని సంప్రదించే వాడాలా, లేకపోతే మీ నంబర్ కి కాంటాక్ట్ చేసి తీసుకొని వాడేయాలంటారు? మీరు అంటే డాక్టర్ సంప్రదించడానికి మీరు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ నా నెంబరే ఇస్తున్నాను. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడవచ్చు. చాలా మంది ఏంటి అంటే అన్ని మోసాలు జరుగుతున్నాయండి ఆన్లైన్ లో, మీరు ఎట్లా దీన్ని నమ్మొచ్చు. నేను సుమన్ టీవీతో లింక్ అప్ అయింది. ఎందుకు అంటే సుమన్ టీవీ అనేది ట్రస్టెడ్ ఛానల్.
ట్రస్టెడ్ ఛానల్. ఒక 15 లక్షలు 16 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు. అలాంటి సుమన్ టీవీ వాళ్ళకి నా అడ్రస్ తెలుసు, నా హాస్పిటల్ అడ్రస్ తెలుసు. Yes. నేను మోసం చేయడానికి ఉండదు కదా. మోసం చేస్తే మేమే వెళ్తాం సార్ దగ్గరికి నేను మళ్ళీ మోసం mics చేయడానికి ఉండదు కదా. ఇచ్చుకొని. అందుకోసం Mm. నేను అందుకే చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మోసం ఏం లేదు. నేను డైరెక్ట్ చెప్తున్నాను, మీరు నాతో మాట్లాడండి, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు Mm. డైరెక్ట్ నాతో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి, Mm. దానికి ఎలా సొల్యూషన్ చేయాలి, అది ఏ స్టేజ్ లో ఉంది, Mm. మీరు అంటే ఏదైనా ఇంజురీ అవ్వడం వల్ల అయిందా, డిజనరేషన్ వల్ల అయిందా, మీరు చెప్పే క్వశ్చన్స్ ఆన్సర్స్ బట్టి Ah. నేను చెప్తాను. అది Mm. చెప్పిన తర్వాత నేను ఇచ్చే మెడిసిన్ దానికి ఎంత పర్సెంటేజ్ వరకు వర్క్ చేయగలుగుతుంది, తగ్గుతుందా తగ్గదా, Mm. ఎలా తగ్గుతుంది, తగ్గే ఛాన్స్ ఎంత వరకు ఉంది, ఇవన్నీ నేను మీతో మాట్లాడతాను. మీరు సాటిస్ఫై అయితే కిట్ తీసుకొని వాడి చూడండి. మీ ఇష్టం. ఖచ్చితంగా అది మీ ఇష్టం, అది తీసుకోవడం అది మీ ఇష్టం. Mm. కాకపోతే ఏంటంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నేను చెప్పడం చెప్తాను, మీ ఎందుకంటే బాధ్యత. నాకు అనుభవం ఉంది కాబట్టి. అవును. ఇప్పుడు నేను మీకు ఇచ్చానండి, మీరు నాకు Mm. చెప్తారు డాక్టర్ గారు బాగా తగ్గిందండి, Mm. తనకి ఇచ్చాను డాక్టర్ గారు బాగా తగ్గింది, అట్లా 10 మంది చెప్తే నా ప్రోడక్ట్ మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. Yes. అంతే కదా. అవును. ఆ కాన్ఫిడెన్స్ బట్టి నేను ఇంకో 10 మందికి చెప్పగలుగుతాను, Mm. తగ్గుతుందండి మీకు. ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తానంటే, నాకు చెప్పిన 10 మందిని అనుభవంతో నేను చెప్తాను. నేను అదే చెప్తున్నాను. Mm. ఈ కిట్ కానివ్వండి, పైలాన్ కిట్ కానివ్వండి, నాకు ఇచ్చిన రివ్యూని బట్టి, పేషెంట్స్ నాకు చెప్పిన అనుభవాన్ని బట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను. Okay. కాబట్టి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అవ్వాలి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా నా పెయిన్స్ తగ్గించుకోవాలి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మోకాలు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి తగ్గించుకోవాలా, ఇట్లా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ముందు ప్రాబ్లమ్స్ వస్తాయి, Mm. రాకుండా నేను తగ్గించుకోవాలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా సహజ ఆర్థోకేర్ కిట్ వాడండి. ఈ ఆర్థోకేర్ కిట్ లో 2 టాబ్లెట్స్, ఒక జెల్, ఒక ఆయిల్ ఉంటుంది. రోలాన్ అనేది ఉదయం రుద్దండి, జెల్ అనేది రాత్రికి రుద్దండి, టాబ్లెట్స్ ఉదయం సాయంత్రం వేసుకోండి. విత్ ఇన్ 1 మంత్ లోపల మంచి మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయండి. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ కిట్ వాడుతూ మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి సార్. ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఆయుర్వేదంలో ఏందండి, ఒక మెడిసిన్స్ కి పథ్యం అంటూ ఏముండదు. Mm. పథ్యం ఎప్పుడైనా డిజార్డర్ కి, డిసీజ్. ఓకే. ఇప్పుడు డయాబెటిక్ వచ్చింది, Mm. షుగర్ తింటున్నాడు, Mm. ఆ షుగర్ అనేది డయాబెటిక్ టాబ్లెట్ కా, షుగర్ కా? షుగర్ డిజార్డర్ కి. అవును. టాబ్లెట్ కి ఏం సంబంధం లేదు షుగర్ తో. అవును. అట్లనే ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది ఏంది అంటే, Mm. ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్ ని అగ్రివేటివ్ చేసేటువంటి పదార్థాలు తీసుకోకండి అని చెప్తాం పథ్యం. Mm. ముఖ్యంగా బాడీలో పెయిన్స్ రావడానికి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పేది ఏంటి అంటే వాతం. అవును. ఆయుర్వేదంలో వాతము, పిత్తము, కఫము అని ఒక 3 ఎలిమెంట్స్ ఉంటాయి. Mm. ఈ 3 ఎలిమెంట్స్ అగ్రివేట్ అయినప్పుడు, డిమినిష్ అయినప్పుడు, తగ్గిపోయినప్పుడు శరీరం రోగానికి గురవుతుంది. Mm. ఇందులో ఈ నొప్పులకు సంబంధించిన ఎలిమెంట్ ఏది అంటే వాతం. ఈ వాతం పెరిగినా తగ్గినా బాడీలో పెయిన్ స్టార్ట్ అవుతాయి. టాబ్లెట్ ఇచ్చాం, తగ్గిపోయింది, Mm. మళ్ళీ వాతం పెరిగే ఆహార పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, Mm. మళ్ళీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Okay. కాబట్టి ఆ వాతాన్ని అగ్రివేట్ చేయకుండా Mm. ఆలుగడ్డ గాని, Mm. వంకాయలు గాని, Mm. చామగడ్డ, ఇవి మెయిన్ గా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినవి ఏంటి అంటే వాతాన్ని ప్రకోపం చేసేటువంటి ద్రవ్యాలు. Mm. వీటిని తీసుకోకుండా ఉంటే సాధ్యమైనంత వరకు Mm. పెయిన్స్ మళ్ళీ రావండి. Okay. కాబట్టి డిసీజ్ ఎప్పుడైనా సరే పథ్యం గురించి భయపడొద్దు. Mm. ఈ పథ్యం అనేది డిసీజ్ కు, టాబ్లెట్స్ కాదు. Okay. ఆయుర్వేద సిద్ధాంతంలో ఇది ఖచ్చితంగా తెలుసు. చాలా మంది ఆయుర్వేదం అనగానే పథ్యంకు భయపడతారు. అవును. ఆయుర్వేదంతో పథ్యం ఏం లేదండి. Mm. మేము ఆయుర్వేదంతో మేము ఒకసారి డిసీజ్ తగ్గిస్తే మళ్ళీ రాదని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఏ డోర్ నుంచి మీ బాడీలోకి డిసీజ్ ఎంటర్ అయిందో ఆ డోర్స్ క్లోజ్ చేయండి అని చెప్తాం. అంటే అది పథ్యం. Mm. వచ్చినటువంటి డిజార్ అంటే ఆల్రెడీ ఎంటర్ అయిపోయి బాడీలో ఉన్న వాతం ఏదైతే ఉందో టాబ్లెట్స్ ద్వారా దాన్ని తీసేస్తాం. Okay. మళ్ళీ డోర్స్ ఓపెన్ పెట్టారు, మళ్ళీ వాతం వస్తుంది, అవును. కాబట్టి మళ్ళీ డిసీజ్ వస్తుంది. కాబట్టి రాకుండా చేసుకోవడానికి పథ్యం ఉంటుందండి. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. Okay. సో ఎవరికైనా సరే మనకి ఆర్థో కేర్ కిట్ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటే, మీకు తెలుస్తుంది మీ డిసీజ్ ఎలా ఉంది, మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. నచ్చినట్లయితే మేము కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, సార్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, నమస్కారం.